కోళ్ళు ఉన్నాయి అబ్బా. ఈ కోళ్ళను కోసి పెట్టేస్తారేమో మనకి. నేనేదో ఒక హాఫ్ అంటే ఇక్కడ మనం ఉన్నాం కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళి చూపిద్దాంలే అనుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచాను. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాను కదా, ఇక్కడ వరకు కూడా వచ్చేసి స్ట్రైట్ లైన్ కొంచెం నడిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇదంతా తిరిగి ఇక్కడ వరకు వస్తే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చే బగ్గి ఎక్కాను. వాడేమో ఇది ఓకే, ఇదంతా తిరిగేసి వెళ్తే రౌండ్ తీసుకుని వెళ్తే పర్లేదా అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అన్నాను. సో ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఫుల్ ఐలాండ్ తిరిగేసాము ఈరోజు. సో గుడ్. సో ఐలాండ్ టూర్ మీకు ఇస్తాను. ఒక్కొక్క దగ్గర కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను, కొన్ని దగ్గర మెల్లగా తీసుకెళ్ళాను. ఇది ఆల్మోస్ట్ నేను 5:45కి స్టార్ట్ చేసా, అంటే ఆల్మోస్ట్ 5:50 అనుకోండి, 5:50 అరౌండ్కి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:54 అవుతుంది. అంటే ఒక గంటలో వి హావ్ కవర్డ్ హాఫ్ ఫుట్ మీద, హాఫ్ ఏమో బగ్గి మీద. గుడ్. సీ ద వీడియో. ఐ హోప్ యూల్ ఎంజాయ్. జస్ట్ ఒక వాక్ చేశాను అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్. బాయ్. గుడ్ మార్నింగ్. అంత సీవీడ్ కొట్టుకొస్తున్నట్టుంది, మొత్తం క్లియర్ చేస్తున్నారు ఇక్కడంతా. చాలా సీవీడ్ వచ్చిందప్ప, చూసారా అంతా నాచు. మనం అసలు ఇప్పుడు ఎక్కడున్నాము చూద్దాం. అక్కడ కూర్చొని చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి ఇలాగా అక్కడక్కడ కూర్చోడానికి. దిస్ ఈస్ అ ప్రైవేట్ అనుకుంటా, లైక్ 755 అని ఉంది కదా, ప్రైవేట్ అనుకుంటా ఇవన్నీ. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇలా వచ్చి రైట్ నా మనం ఇక్కడ ఉన్నాం. ఇంకా ఉంది చాలానే. ఓకే ఇంకా ఇవన్నీ ప్రైవేట్ బీచ్ విలాస్ అనుకుంటా. కొంచెం ఇంకొంచెం లగ్జరీగా ఉన్నట్టున్నాయి ఇవి. ఇవి 2 bedroom or 3 bedroom బీచ్ విలాస్ అనుకుంటా. లైక్ 1 పైన ఇంకోటి ఉంది. దిస్ ఈస్ అ 3 bedroom విల్లా. 3 ఆర్ ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. ఇట్స్ హ్యూజ్. ఇక్కడ ఉయ్యాలు కూడా పెట్టాడు. ఇట్స్ వెరీ హ్యూజ్.
ఒక 10 minutes నుంచి వాక్ చేస్తున్నామేమో. ఇది ఇంకొక రెస్టారెంట్. సో ఇందాక నుంచి ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మనం ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం ఉంది అంతే, చాలా దగ్గర. నిన్న ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము ఒకసారి, జస్ట్ ఊరికనే చూద్దామని. మీకేం దిస్ సైడ్ ఆర్చర్డ్. ఓకే లెట్స్ గో. ఈ మ్యాప్ దగ్గరే ఉంటే చాలా బెటర్ అబ్బా, అసలు ఎంత హ్యాండీగా ఉంటుందో మ్యాప్ అయితే. ఇటే పోదాంలేండి, ఎలాగో ఇటు ఆల్రెడీ వచ్చాం కదా, సో ఇటు సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. మధ్యలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి మనం అటు సైడ్ ఉన్నాం కదా, అంటే మన బీచ్ విల్లా అటు సైడ్ ఉంది కదా. సో ఇలా వెళ్ళామనుకోండి, ఇటు సైడ్ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ ఉంది మధ్యలో. సో మొత్తం ఓపెన్ చేయలేదు, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఉంది చూసారా, మధ్యలో స్ట్రెయిట్ లైన్ వెళ్తే 210కి వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ నుంచి. డూ దట్. ఆ మధ్యలో లైన్ది కొంచెం ఎక్స్ట్రా నడవాల్సి వస్తుంది, బట్ ఐ గెస్ ఇట్స్ వర్త్ ఇట్. జస్ట్ అక్కడ హార్స్ కూడా తీసుకెళ్తున్నారు అబ్బా, ఇప్పుడే స్నానం చేయించినట్టున్నారు హార్స్. లేకపోతే నా షూట్కో ఎక్కడో తీసుకెళ్ళాలి, ఎవరైనా కూడా ఉన్నారు. హార్స్ రైడ్స్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. మధ్యలో నుంచి వెళ్ళిపోయినా కొంచెం క్విక్గా వెళ్ళిపోవచ్చాము. ఇట్ విల్ వాక్. ఎవ్వరు లేరబ్బా, ఇలా ఏదో కొంతమంది వర్కర్స్ అలాగా దీన్ని కూడా సాఫ్ చేస్తున్నారు. కొంచెం అలల్లాగా వచ్చేలా మార్క్స్ ఉంటాయి కదా, అలల మార్క్ లాగా, అలల మార్క్స్ అన్నీ వాళ్ళు సెట్ చేసేస్తున్నారు అన్నమాట. అమ్మో, ఇలా నార్మల్ ఇసుకలో నడవటం చాలా కష్టం. ఇలా ఉంటుంది కదా, కొంచెం థిక్ అయిపోయి కొంచెం తడిచిన ఇసుకలోనే ఈజీగా ఉంటుంది. మరీ ఎక్కువ తడవకూడదు, మరీ ఎక్కువ డ్రైగా ఉండకూడదు. అలాంటి ఇసుకలో నడిస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా షెల్స్, ఇది దీంట్లో ఏమైనా ఉందో లేదో కూడా తెలియదు. ఉన్నా అమ్మాయి ఉన్నా, జస్ట్ షెల్. ఎంత పెద్దగా ఉందో. అది త్రో ఇట్, కాకపోతే కొంచెం సేపు ఊరికి అలాగా చేత్తో పట్టుకుని ఉంటా అంతే. ఇక మళ్ళీ షెల్స్, సో మెనీ షెల్స్. గుడ్ మార్నింగ్. అన్నీ ఎంత బాగున్నాయో. షెల్స్ యాక్చువల్లీ ఎక్కువ కనపడట్లేదు, లైక్ ఇలాంటి షెల్స్ కానీ ఇలాంటి షెల్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ బట్ ఏదో యాక్చువల్లీ ఈరోజు యాక్టివిటీస్ చేసేవి చాలా ఉన్నాయి. ఐ వాంటెడ్ టు ఒకసారి వాక్ చేయాలనిపించింది. ఆల్తో నాకు బాగా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అండ్ ఐ వాంటెడ్ టు అనమాట. ఇదేంటి, ఓ దట్స్ సో క్యూట్. చూసారా, ఎవరి చేత నాటిచ్చినట్టున్నారు. ఆ నాటిన వాళ్ళ నేమ్, విల్లా నేమ్ కూడా నెంబరు అంతా రాసారు. దిస్ ఇస్ సో క్యూట్. ఇవన్నీ కోకోనట్ ట్రీస్ అంట. సో క్యూట్ అబ్బా, వెరీ థాట్ఫుల్. అందరు నేమ్స్ అలా రాసి పెట్టారు.
దీస్ ఆర్ బీచ్ విల్లా, దీస్ ఆర్ వాటర్ విల్లాస్. ఇక్కడ ఒక వాటర్ విల్లా, అక్కడ ఒక వాటర్ విల్లా, ఆ చివర ఒక వాటర్ విల్లా. మనం ఏ వాటర్ విల్లా దాకా నడిస్తే సరిపోద్ది. ఓకే, మనం ఒకసారి ఇది చూసుకుందాం. రైట్ నా మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం, ఈ బీచ్ విల్లా, ఈ వాటర్ విల్లాస్ దగ్గర. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ వాటర్ విల్లాస్ దాకా వెళ్ళాలి. అది దాటిన తర్వాత కొంచెం ఇక్కడ ఉన్నట్టున్నాయి, వెల్కమ్ జట్టి ఏదో ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్లో వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రూమ్కి వెళ్ళిపోవచ్చు. హాఫ్ ఆఫ్ ద ఐలాండ్ తిరిగేస్తున్నాం మనం అసలు. లెట్స్ గో. ఇది ఇంకొక, ఇదేంటి? ఓ దిస్ ఇస్ డెల్మరే. నిన్న వచ్చామబ్బా డెల్మరేకి. ఇలా లేదే కానీ డెల్మరే. దిస్ ఇస్ నాట్ డెల్మరే, సారీ, ఇది వేరేదేదో. రిసార్ట్ అలాగే ఉంది కొంచెం చూడడానికైతే. సన్ రైజ్ చూస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇదంతా ఏదో బార్ టైప్లోనే ఉంది, కొంచెం ప్రైవేట్ సీటింగ్స్ కూడా ఉన్నాయి. క్యూట్. దట్ ఈస్ డెల్మరే. ఇది ఇటాలియన్ స్టైల్లో ఫుడ్ దొరుకుతుంది మనకి. నా పిజ్జా అండ్ పాస్తా, స్పాగెటీ ఆర్డర్ చేశాను ఇక్కడ. ఇట్ వాజ్ రియలీ గుడ్. అనిరుద్ధ్కి అయితే అసలు బెస్ట్ స్పాగెటీ ఇప్పటి వరకు తినిన దాంట్లో అన్నాడు. ఇది కుక్కున్ టైప్లో ఏదో ఉందప్పా, అక్కడ చూద్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. చిన్న ఇల్లు కట్టేసి ఆల్రెడీ చాలామంది నడిచినట్టున్నారు ఇక్కడ. బేర్ ఫుట్తో నడిస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ఐదర్ రేపు ఇక్కడ వాటర్ విల్లాస్లో కానీ అక్కడ వాటర్ విల్లాస్లో కానీ మనకి రూమ్ దొరుకుతుంది. అప్పుడు మేబీ వీ కెన్ జస్ట్ ఇక్కడ దొరకదు అనుకుంటా. దీన్ని దాటి ఇక్కడ ఆ చివరి ఉంది చూడండి, అక్కడ దొరకచ్చు. బట్ ఇదే ప్రిఫర్ చేయమంటున్నారు, ఎందుకంటే ఆ చివరి అయితే మనకి సీ ప్లేన్ ఆగి సౌండ్స్ అలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇది ఎక్కువ ప్రిఫర్ చేయండి అంటున్నారు. గో ఫర్ దాట్. అది చూసారా, నైస్. ఇక్కడ ఇలా పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. వెరీ క్యూటా. నిన్న ఉయ్యాల్లో కూర్చుని కూడా కొంచెం చిల్ అయ్యాము యాక్చువల్లీ. ఓ ఐ లవ్ ద పూలు. ఇక్కడ అంతా బాగుందో పూలు, క్లీన్ చేస్తున్నట్టున్నారు పూలు.
అక్కడ సీప్లేన్ వెళ్తున్నట్టుంది. Can you see that? అమ్మా బాబాయ్, బాగానే వాక్ చేసామబ్బా. కానీ ఇటు సైడ్ అంటే సన్ రైజ్ అవుతుంది కదా ఆల్రెడీ ఇక్కడ, అందుకని వాటర్ కలర్ అంత ఇదిగా తెలియట్లేదు. కానీ వెస్ట్ సైడ్ మనం ఉన్న సైడ్ అంటే మన బీచ్ విల్లా ఉన్న సైడ్ మాత్రం బాగా కనిపిస్తుంది వాటర్ కలర్ ఎర్లీ మార్నింగ్స్. అన్ని కోరల్స్, చిన్న చిన్న కోరల్స్. పాపం ఇవన్నీ గ్రో అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాము అంటే చూద్దాం. ఐ గెస్ అదే అనుకుంటా, అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ ఉంటుంది అనుకుంటున్నా. షెల్స్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగున్నాయో క్యూట్గా. సో క్యూట్. ఇది శంఖం ఇరిగిపోయినట్టుందబ్బా. ఇది పెద్ద శంఖమే, కాకపోతే ఇరిగిపోయినట్టుంది ఇది. గవ్వ, ఇది ఇట్స్ అ బిగ్ గవ్వ. వేసేద్దాం. ఇవి వేస్తే పాపం పెద్ద శంఖాలు అవుతాయేమో. ఇది ఇది విరిగిపోయినట్టుంది కొంచెం. అమ్మ బాబాయ్, ఆగా. ఇట్ సైడ్ రీఫ్ మీద యాక్చువల్లీ ఎక్కువ శంఖాలు కానీ అవన్నీ ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. చిన్న క్రాబ్ ఎలా అయిపోతుందో దాన్ని వస్తున్నామని చెప్పేసి ఆగిపోయింది అక్కడే. ఇవన్నీ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. రాళ్ళు కూడా తగ్గించడం కోరల్స్ అమ్మ. ఇక్కడ ఎక్కడుందా మనకు? ఓకే, 100-2 దగ్గర మనకి లైన్ ఉంటుంది. 1002 కలుపుకుంటే 1005. యాక్చువల్లీ సైకిల్ అంటే రావచ్చు కానీ బట్ ఇక్కడ సైకిల్తో తిరగలేం కదా, ఇబ్బందిగానే ఉంటుంది. 1004 అది. ఇక్కడ మనం మొన్న దిగింది అక్కడ అన్నమాట. మేము మొన్న దిగింది ఇదంతా ఏదో అంతా ఇసుక డ్రెడ్జింగ్ చేసినారా లేకపోతే ఏదో చేశారు కానీ ఇలా పైలప్ చేసి పెట్టారు.
1002కి ముందున్న లైన్లో. సో దిస్ ఇస్ 1001. ఇది చెట్ల మధ్యలో నుంచే చూపిస్తుంది అలాగో. ఇక్కడి నుంచి వెళ్ళి చూద్దాం ఏంటో. ఏదో వర్క్ చేయడానికి పైప్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడ విల్లా ఉందా లేకపోతే నడవటానికి ఉందా చూద్దాము. అచ్చా విల్లా ఇక్కడ కూడా. అమ్మా బాబాయ్, ఈ లైన్ ఎలా పట్టుకోవాలి ఇప్పుడు మనము? యాక్చువల్లీ 1001కి 1002కి మధ్యలో లైన్ ఉంది. మేబీ ఇక్కడ ఏమన్నా ఉంటుందేమో చూద్దాం మనము. అమ్మా, రూట్ అయితే పట్టుకుని వచ్చేసాము ఫైనలీ. నేను అడుగుదామా లేకపోతే ఈ రూట్ ఏది అని చెప్పి. స్ట్రైట్ లైనే కనిపిస్తుంది బేసిక్గా. అప్పుడే షటిల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. గుడ్ మార్నింగ్. షటిల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అబ్బా. యాక్చువల్లీ షటిల్ ఎక్కేద్దామా? నా వల్ల కాదు, ఇప్పుడు వాక్ చేసుకుంటూ ఇటు వరకు. హాయ్, కెన్ యూ టేక్ మీ టు 210? దట్ సైడ్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇటు సైడ్ వెళ్ళి బగ్గీలో ఎక్కమంటున్నాడు. జస్ట్ ఇక్కడ నుంచి అండి విల్ గెట్ ఏ బగ్గీ అంటున్నాడు. నడుద్దాం కొంతసేపు. కానీ స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ కోళ్ళు ఉన్నాయి అబ్బా, ఈ కోళ్ళలో కోసి పెట్టేస్తారేమో మనకి. జై కృష్ణ హరే అటు సైడ్ వెళ్తుంది బాగా ఇంకొకటి. Good morning. I want to go to 210. Yeah. Yeah, it's okay. Thank you. నడుస్తున్నానని చెప్పి రౌండ్గా తీసుకెళ్తాను పర్లేదా అన్నాడు. I said it's okay.
ఇక్కడ ఒక టూర్ ఇచ్చినట్టుంటుంది. Where are you from? ఐమ్ ఫ్రమ్ ఇండియా. యూ? Which part? Which part India? సౌత్ ఇండియా, ఫ్రమ్ హైదరాబాద్. Hyderabad? From Kanyakumari. Oh, You know Kanyakumari? Kerala. Yeah, I went to Kerala. Okay. How long stay with us? 4 days. Just one Re- holiday or? Holiday, it's our anniversary. Been in Maldives before? This is the first time? No, this is the first time. Achievement unlocked. You enjoy? Yeah. This is the 3rd day. Tomorrow is last day. Yeah. And by 10th we'll be checking out. You know the island is the best prices? Sorry? You know in the island best prices? No, you please suggest me. Actually, the best sunrise is morning. This jumbo. It's Okay. good vibration bar. Okay. Okay? Okay. It's the best sunrise. Okay. The best snorkeling point is Takrai Thai restaurant. Thai restaurant. Near Okay. Takrai Thai restaurant is the best place for snorkeling in the island. Okay. Best sunset view is Mint Bar. Mint bar. Mint Bar is the adult bar. Oh, It's the yeah. best sunset view in the island. Yeah. Yesterday we went there. But if you want to see the animals, you go to Shiawad Horse Range. Shevada. Shiawad Horse Range. They have a lot of animals. Okay. Horse, goat, rabbit, chicken, turkey, cat, peacock. Okay. Oh, I've heard about horses, but I didn't know there are rabbits and all. If you want a horse ride, you need to pay 12 hours before booking. Okay. But if you want to see, no need to pay. Okay. You go there, come go down, no problem. But you go daytime, okay? Okay. Daytime. Then if you want to see the nighttime, you see the fishes, you go there, Takrai Bridge. Nighttime, the light focus, lot of fishes coming there. Oh yeah. Yesterday we went there. We didn't know there were gonna be a lot of fishes, but there were fishes and we saw a few sharks. Yeah, It was beautiful. I will show you some video. Oh wow. This is Takrai nighttime. Sometimes it's coming lot of fishes, sometimes coming little bit fishes. Yeah, we saw exactly something like this yesterday. Then you see this for snorkeling Takrai. Oh, that was beautiful. Takrai Bridge downside. See pattern. Oh, wow. We're going to snorkeling today. You? I think you're going to snorkeling safari, going to other places. Oh, okay. Yeah. 10 o'clock? Yeah, 10 o'clock. Yes, going to snorkeling safari. Oh, If you like, you try this island is Takrai, okay? yeah. It's the best place. If we know snorkeling, we can we go? Can we do that? Like, Yeah, I go alone also, no problem. You know swimming? no. But my husband know well. Okay. But you're going daytime, okay? Okay. See, this is sunset, it's the Mint Bar. It's there. Yeah. We went to Mint Bar. It was really good. Yeah, this adult bar. This is Horse Range, Shiawad. Oh, okay. Oh, that's pretty. There are Shiawad Horse Range, then Takrai. Then best beach, this is Arigato Beach, okay? Arigato? Yeah, in the end. Okay. Arigato, they have Orchid Bar, is the best beaches. Okay. Yesterday we went to Orchard. Yeah. It was good. Arigato. Arigato is same place. Oh, yeah. Beach. Arigato is a restaurant, Japanese restaurant. Okay. If you want food, you dinner, Ah. you booking, but you pay, I think, 50 Yeah. Okay.
best beaches. This is the main bar, right? This is all is beach villas. Oh, these are all beach villas. Series, 200 series. Total is about is 470 villas, 18 categories. Okay. This one opened 2021 October 20th, just 2 years complete. Oh. Yeah, I know. Like last year I wanted to come. Hello, good morning. Yes, please. Sorry. Yeah, last time we wanted to come last year, but we couldn't. So I know this is the latest. How's your holiday? Good, enjoy. Excellent. You put the QR code, can you declare it at home? Say again? You fill the QR code, can you declare it at home? Kimuga. Yes. What time is your plan? 7 o'clock. Breakfast? Say? Breakfast? No, no breakfast. We want to do rice or we'll get breakfast. Already you got? Yes, sir. You already had over? Yes. You already had over? No, it's still not getting in. How is your body? Perfect. 10%. Thank you. Thank you for the information. Have a nice day. Have a safe journey. Oh, so good. అమ్మా నేనేదో హాఫ్ టూర్ ఊరికే ఒక్క సైడ్ నడిచేసి వద్దాం అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ ఐలాండ్ మొత్తం తిరిగేసి వచ్చాను ఒక రౌండ్. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో గుడ్. ఆగండి. యాక్చువల్గా వీఆర్ గోయింగ్ టు స్కూబా డైవ్ ఇప్పుడు. సో ఇప్పుడే వాక్ చేసి వచ్చా కదా ఇంకా. అండ్ ఆల్సో దీన్ని ఈ బీచ్ విల్లా కూడా చెక్అవుట్ చేసేసి వాటర్ విల్లాకి వెళ్తున్నాం. సో వీ గోయింగ్ టు అండ్ టుడే ఇస్ ఆర్ యానివర్సరీ. అన్నీ ఈరోజు చేరిపోతున్నాం అనమాట. ఇట్స్ గోనా బి గుడ్. స్కూబా డైవింగ్ కాదు, స్నార్క్లింగ్. సారీ, నాట్ స్కూబా డైవింగ్. స్నార్క్లింగ్ చేయకపోతున్నాము. సో స్నార్క్లింగ్ అండ్ న్యూ వాటర్ విల్లా అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.